ఏమేమి ఉన్నాయా పలానా కలెక్షన్ వీక్లీ కలెక్షన్ ఇప్పుడు ఏం చేస్తావు పలానా ఆయనకు అయితే ఫోన్ చేసి చెప్పు మరి ఫస్ట్ మొత్తం 400 కోట్లు మరి 100 కోట్లు తీసుకొచ్చి ఇస్తారు అడుగు. సుముఖంగా ఉన్నావా బుల్డోజర్ అడిగి పోదు. లేదు సార్ నా కాగితాలు ఉన్నాయి కళాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను ఓనర్ రైట్ని 40 సంవత్సరాల నుంచి నేనే ఉన్నా 30 సంవత్సరాలు నేనే ఉన్నా కాగితాలు కళాలు పట్టుకున్నాయి ఇవన్నీ లేదు పోయి నీది దాంట్లో లేదు బఫర్ జోన్లు ఉంది మొత్తం చెరువు ఉంది. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తుండే ఆశ్చర్యపోతాడు వాళ్ళకి ఇక్కడెక్కడో 30 acres ల్యాండ్ ఎప్పుడో వెనకటి నుంచి ఉంది అది ఇలా ఇప్పుడే వచ్చినప్పుడే వాళ్ళు అక్కడ ఆ భూమి ఎవడో మట్టి తోలుకొని పోయినారు వాళ్ళ భూమిలో ఎవరో ఇక గ్రావెల్ తోలుకొని దొంగలు తోలుకొని పోతే అక్కడ గుంట ఏర్పడ్డది. గుంట ఏర్పడితే మన వర్షాలకు అటు ఇటు అలా నీళ్ళు చేరినాయి. ఇది చెరువు అంటారు ఇప్పుడు కుంట అంటారు అంటే ఇప్పుడు ఇలా నీళ్ళు చేరి గూగుల్లో కనిపిస్తుంది కదా ఇగో చూడు ఈ 30 ఎకరాలు ఇదంతా కుంట ఆక్రమణ చేసినావు నువ్వు ఆక్రమించినావు అని వాళ్ళను హైదరాబాదు రిలీజ్ ఫెన్సింగ్ పెట్టుడు. అంటే కేవలం భూదందాల కోసము ఒక గవర్నమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఒక కలర్ కూడా చూసినా ఎట్లా భూతం కలర్ వేస్తారు ఆ హైడ్రా మీరు చూడండి ఆ కలరు ఎంత అంటే చూస్తేనే భయమేటట్టుగా ఒక భయోపాతాన్ని సృష్టించి రాష్ట్ర ప్రజలలో సామాన్య ప్రజల ఇండ్లని కూలగొట్టి ధనవంతుల దగ్గరికి పోకుండా వాళ్ళతో బేరసారాలు ఆడుకొని ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటి మూసీలో కడుతుంటే చేసి ఇక మూసీ చర్చ వచ్చింది కాబట్టి చెప్పాలి ఒక చిన్న విషయం. ఇప్పుడు మూసీలో ఆనించి ఇడికిన ఆక్రమణ చేద్దాం అనుకున్న బఫర్ జోన్ 50 మీటర్లు 100 మీటర్లు అన్న దగ్గర పెట్టిన దాంట్లో మొదటి ఫేజ్లో బాపుఘాట్ వరకు చేసింది ఉస్మాన్ సాగర్ నుంచి 2 మీసా ఈసా కలిసి దాంట్లో ఏం తెలుసా మీకు వీటన్నిటిని 22 పెట్టేసారు. అంటే ఒక విషయం ఇక్కడ రెవెన్యూలో మీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో 2013 భూసేకరణ చట్టం వచ్చింది. ఎప్పుడో 1895లో ఉన్న చట్టం పనికి రావట్లేదు. భూసేకరణ ప్రభుత్వం అడ్డగోలుగా చేయడానికి లేదు. R&R ఇవ్వాలి, స్టడీ చేయాలి, మొత్తం కూడా దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ తీసుకొని దానికి సంబంధించి సోషల్ ఇంపాక్ట్ స్టడీ కూడా చేయాలని ఉంది దాంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారంటే రంగనాథ్ కూడా ఎట్లా మాట్లాడతారంటే దీనికి 2013 భూసేకరణ చట్టం వర్తిస్తుందండి మూసీకి. అరే నువ్వెవడా వర్తించాడు చట్టం అది పార్లమెంట్లో చేసిన చట్టము దేనికైనా నువ్వు అది వర్తించొద్దు అంటే అది ప్రభుత్వ భూమి లేకపోతే బఫర్ జోన్ లో ఉంది లేకపోతే FTL లో ఉంది అని చెప్పాలి అని చెప్పి మీరు అక్రమంగా నిర్మించుకున్నారు. కేసీఆర్ గారు కూడా మల్లన్న సాగర్ గారిని మిగతా ప్రాజెక్టులో భూసేకరణ చేసిండ్రు. శైలేష్ గారు ఒక కాలనీ కట్టి ఇప్పుడు నువ్వు కూడా పోయి చూడేవద్దు నువ్వు కూడా పోయి చూసుకోవచ్చు. R&R ప్రకారం ఆయన 22,000 పెట్టలే భూములు ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది ఎట్లనండి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే నువ్వు భూమి అంతా తీసుకుపోయి 22,000 పెట్టి అమ్మే హక్కులు మొత్తం అంటే వాళ్ళని ఒక రకంగా బెదిరించడం మీరు ఇవ్వకపోతే 22,000 పెడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఆ మధు పార్క్రీజ్ అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బహిరంగంగానే చెప్పిండు నేను దాన్ని 0 వాల్యూ చేసేస్తా అని చెప్పేసి. 0 వాల్యూ చేయడం అంటే 22,000 పెట్టేస్తే 0 వాల్యూ అయిపోతుంది. నేను అదే అసలు 22,000 పెట్టడానికి గల క్రైటీరియా ఏంది ఆ యాక్ట్ స్ఫూర్తి ఏంది ఇంతకు అసలు మీరు ఆ యాక్ట్ పెట్టింది పెద్దలు అప్పుడు వాళ్ళు పెట్టింది పార్లమెంట్లో చేసిన యాక్ట్ స్టేట్లో పెట్టింది గవర్నమెంట్ భూములు రక్షించడానికి. నీ ఇష్టం వచ్చిన భూమిని ఆక్యుపై చేసి తీసుకొచ్చి నీ ప్రయోజనాల కోసం 22,000 పెట్టమని కాదు దాని అర్థం. ఇప్పుడు మూసీకి ఆనించడానికి అనుకునే 50 మీటర్ల బఫర్ జోన్ అన్నాయి ఇప్పుడు కొన్ని 100 ఎకరాలు తీసి 22,000 పెట్టేసిండ్రు. వాళ్ళు అమ్ముకోవడానికి లేదు. బిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఇప్పుడు ఆ భూములు ఆదుకోవు. ఇంకొక ఘోరం ఇప్పుడు నేను చెప్తున్నా ఇవాళ పేపర్లు వచ్చింది కూడా వేరే పేపర్లు వచ్చింది. తాండూరు వికారాబాదు దగ్గర నుంచి మేడ్చల్ కానీ చెవెల్లి ఏరియాలలో మిగతా చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కొన్ని 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ నడుస్తుంది. నరసింహారెడ్డి గారు కొంచెం దాని మీద వివరంగా మాట్లాడాలి కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ప్రభుత్వ భూములనే కాదు ప్రైవేట్ భూములను కబ్జా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రైవేట్ భూములని ఏ రకంగా చేస్తున్నారంటే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా 22,000 పెట్టేస్తున్నారు. ఎట్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్కి అవతల యువతల అంటే మేడ్చల్ మల్కాజ్గిరి పాత రంగారెడ్డి జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల భూమిని వాళ్ళు నిషేధిత భూముల జాబితాలో పెట్టినరు. నిన్న మొన్న మనకు వస్తున్న వార్తలు ఏంటంటే 20-30 సంవత్సరాల కింద లేఅవుట్ వేసిన వాటిని కూడా 20-30 సంవత్సరాల కింద వచ్చిన కాలనీలను కూడా ఈరోజు 22,000 భూములను పెట్టించేసి ఆ కాలనీలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు అమ్ముకోకుండా లేకపోతే అవసరానికి ఇంటి మీద మార్టిగేజ్ లోన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూముల మీదనే రాజకీయం చేస్తుంది. ఎక్కడ భూములు దొరుకుతాయి ప్రభుత్వ భూముల ప్రైవేటు భూముల లేకపోతే దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఇవేవి చూడకుండా ఆ భూములన్నీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో హయత్ నగర్ మండలం పరిధిలోని సర్వే నంబర్ 255/1
ఆ సర్వే నంబర్లో 18 ఎకరాల భూమిని దళితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి మీద ఈ ప్రభుత్వం కన్నుపడ్డది. ఆ భూమికి బాగా విలువ వచ్చేసరికి రైతులను అందరినీ ఏ దళితులకైతే ఆ భూములు ఇచ్చిండ్రో ఆ భూములని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. అక్కడ ఆ భూములను స్వాధీనం చేసుకొని వాళ్ళని వ్యవసాయం చేయకుండా చేస్తుంది. అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అక్కడ కూడా ఈ భూమి 22A ఉంది కాబట్టి మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేస్తున్నారు. మనకు వికారాబాద్ నుంచి వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ ఎందుకు, హైదరాబాద్లో నుంచి కూడా ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా 30 ఏళ్ల కింద వెలిసిన కాలనీలు, 30 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లను కూడా ఈరోజు దాన్ని 22Aలో పెట్టేసి వాళ్ళని హరిగోసపెడుతుంది ఈ ప్రభుత్వం. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు నేను విశ్లేషిస్తే ఒక 2-3 రకాల భూములకు సంబంధించిన మాయాజాలం దోపిడీ చేస్తుంది రేవంత్ రెడ్డి. ఒకటి అసలు ప్రైవేటు భూములను వీళ్ళ అన్నదమ్ములు, ఆ ఫైమ్ గ్యాంగు, వేము నరేందర్ రెడ్డి, ఈ గ్యాంగ్ అంతా మనం పేపర్లో చదివినాం. మల్కాజిగిరిలో బ్రదర్స్ వాళ్ళ 5 అన్నదమ్ములు 400 ఎకరాల భూమి 70 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ పెద్ద కుటుంబం అది. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి టెంట్లు వేసేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఇక్కడ ఆయన కమిషనర్ని కలిస్తే ఎన్మల్ బ్రదర్స్ కోసం కొండలెడ్డితో తిప్పేదో మాట్లాడుకోండి సార్ అని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. అంటే ప్రైవేటు వ్యక్తుల భూములు రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడ్డబట్టి ఈ భూ మాఫియా తిరుపతి రెడ్డి అంటే ఈ ఎన్మల బ్రదర్స్తో ఏర్పడ్డ ఈ గ్యాంగ్ ఏదైతుందో పోలీసుల సహకారంతో, రెవెన్యూ సహకారంతో వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఇదొక దందా. తక్కువ రేటుకి రాపించుకొని చేసుకోండి. ఆ 400 ఎకరాలు ఇట్లా కొన్ని 100 ఎకరాలు. ఇప్పుడు మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిండు. ఇప్పటికి మీ బ్రదర్స్ మీరంతా కలిసి 2000 ఎకరాలు అక్రమంగా భూమిని తీసుకున్నారు అని చెప్పేసి దమ్ముంటే సవాలు ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా అని చెప్పారు ఒక 6 నెలల క్రితం. ఇంతవరకు దాని మీద ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇది ఒక రకమైన దోపిడీ. రెండవది, పరిశ్రమల కోసమని చెప్పి, ప్రభుత్వ అవసరాల కోసమని చెప్పి ఐఐసిని ముందు పెట్టి చేసుకుంటున్న భూమి. ఏ ప్రాజెక్టుకైనా ప్రజా అవసరాల కోసమైనా నువ్వు చెప్పే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎంత భూమి కావాలో అంత భూమి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్పెషల్ జోన్ అని చెప్పండి, ఇక్కడ ఈ పరిశ్రమలు వస్తాయి కాబట్టి దానికోసం తీసుకుంటాం అనొచ్చు. అక్కడ ఏ పరిశ్రమలు వస్తున్నాయో చెప్పారు, ఎంతని చెప్పాలి. ఏ పరిశ్రమ అని కాకుండా ఇప్పుడు లగ్గచర్ల భూమి నేను చెప్తున్నాను. లగ్గచర్ల వీళ్ళు డైరెక్ట్గా కొన్ని 100 ఎకరాల భూమి ఈ ఎనిమల్ బ్రదర్స్ ఆక్యుపై చేశారు. ఎట్లా అని చెప్తా. లగ్గచర్ల పెట్టే ఫార్మాసిటీకి ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉండాలండి. ఐఏసీకి రిపోర్ట్ ఉండాలి. ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎన్ని ఎకరాల భూమి కావాలి. మీకు డిమాండ్ ఉంటేనే కదా నువ్వు తీసుకునేది. ఏ పరిశ్రమలు లేకుంటే ఒకటేనే ఐఏసీకి 1000 ఎకరాల భూములు. ఎందుకు ఐఏసీకి 1000 ఎకరాల భూములు? ఉన్న ఐఏసీ భూములు ఇప్పుడు వివిధ జిల్లాలలో ఐఏసీ భూములు పడవబడి కంప చెట్లు మొలుస్తున్నాయి ఇండస్ట్రీస్ రాక. వాటిని ఏం లేదు, ఒట్టిగానే ఐఏసీకి 1000 ఎకరాల భూములు కావాలంటున్నాడు. ఎందుకు కావాలని నేను అడుగుతున్నాను. దేనికోసం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి. నువ్వు పరిశ్రమలకి శ్రీధర్ బాబు గారు కూడా జవాబు చెప్పాలి. ఒకటి, ఇప్పుడు లగచర్లే ఎక్కువ తీసుకున్నారు. మూసీ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఐఏసీ కూడా మూసీ ద్వారా కూడా ఐఏసీ తీసుకొని చేస్తుండే. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఉన్నా కానీ భూమి సేకరణ ఐఏసీకే అధికారం ఉంది, వేరే వాళ్ళు చేయడానికి పెద్దగా లేదు. ఐఏసీకి అయితే పరిశ్రమల పేరు పెట్టి దమ్మున తీసుకోవచ్చు. 3000 ఎకరాలు ఇప్పుడు ఫేజ్ 1లో ఆ నుంచి దానికి తీసుకుంటుండు. ఆ 21 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల మధ్య బాపు ఘాట్ వరకు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? 3000 ఎకరాలకు ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? నువ్వు మూసి బ్యూటిఫికేషన్ అని చెప్తున్నావు. ప్రక్షాళన చేయకుండా ఉన్న నదీ గర్భం నుంచి కిలోమీటర్న్నర యువతలకు వచ్చి మాకు కావాలి, బిల్డింగ్లు కట్టాలి, నైట్ లైఫ్ చేస్తా అంటున్నావు. డే ఎకానమీకే దిక్కులేదు, సంకనాకిపోయింది. ఇక్కడ ఎకానమీ సంకనాకిపోయింది మొత్తం కూడా తెలుస్తుంది. దేనికోసం ఇది అనేది ఒక్క జవాబు చెప్పండి. నేను ఇంతవరకు అసెంబ్లీలో చెప్పరు, బయట చెప్పరు. మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా కానీ 3000 ఎకరాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఉందా చెప్పానండి. ఇక నెక్స్ట్ మూసీకి ఎప్పుడు అడిగినా డిపిఆర్ రెడీ అవుతుంది, డిపిఆర్ రెడీ అవుతుంది. హైకోర్టు ఖాళీ చెప్పించారు. హైకోర్టు 150 ఎకరాలు అక్కడి నుంచి రాజనగర్లో కట్టిండ్రు. అయిపోయిందా? ఇప్పుడు దాని కాస్ట్ ఎంత వేసింది తెలుసా మీకు? బయటకు చెప్తలేరు కానీ నేను ఒక ఫ్రెండ్ చెప్తున్నాను, కాంగ్రెస్ ఫ్రెండే, డిస్కషన్స్కి వచ్చిన అని చెప్తున్నాడు. అన్న మీరు 500-600 కోట్లతో కేసీఆర్ గారికి అంత పెద్ద సెక్రటరియట్ కట్టిండు, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు కానీ హైకోర్టు బిల్డింగ్. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత పెంచారు తెలుసా? 1770 కోట్లకు పెంచారు. ఏది అక్కడ కట్టేదాన్ని. అది 120 ఎకరాలు అది ఆక్యుపై చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ కూలగొడుతారు, అది ఒక 100 ఎకరాల పైన. కొంచెం ముందుకు రాగానే రేస్ క్లబ్, అది ఎంజీ బస్ స్టాండ్,
దాని ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ నింబోలట కంటే లెఫ్ట్ సైడ్ ముందు పాతది వర్క్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు రిపేర్లు చేసేది వాహనాల రిపేర్ది ఒక 70-80 ఎకరాలు ఉంది. దాని ఎదురుగా రేస్ కోసం 120 ఎకరాలు, అది సురేందర్ రెడ్డితో మాట్లాడి అది కథం చేసేది. ఈ నుంచి ఆడికి దాదాపు 1500 ఎకరాలు కిందికి ఇంక సెకండ్ ఫేజ్ 2లా. నేనేమంటున్నా, నేను అడిగే ప్రశ్న అంటే పారదర్శకంగా మీరు ఏపీ ఐఐసి మన ఐఐసికి సంబంధించి టీజీఐఐసి సంబంధించి ఏ పరిశ్రమల కోసం ఎంత చేస్తున్నావు, దీని రిక్వైర్మెంట్ ఏందో మీరు చెప్పాలి. ఇది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండదు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వేరే, వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరే. అదే నేను అంటున్నా, ఏంది ఎక్కువ భూమి సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అల్ల నుంచి కిక్ బ్యాక్ తీసుకోవటము, దాంట్లో రేషియో ప్రకారము బిల్డింగ్లలో తీసుకోవటం, దోపిడీ చేసుకోవటం, మీ అధిష్టానాన్ని పంపేయటం, మీ సొంత ఆస్తులు మంత్రిమండలి ఆస్తులు పెంచుకోవటం, దీని మూడవ దోపిడీ. ఇప్పుడు ఇది 22A. వికారాబాద్ ప్రాంతంలో కొన్ని 10 సంవత్సరాల నుంచి మనకు తెలిసి అప్పటి నుంచో అక్కడ వెంచర్లు నడుస్తున్నాయి. అక్కడ చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఇప్పుడు వికారాబాద్ దాదాపు సిటీలో కలిసిపోయింది. మనగూడ నుంచి యువతలకి చెవేల వరకు ఆల్రెడీ వచ్చేసినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా రియల్ ఎస్టేట్ మంచిగా ఫ్లరిష్గా ఉండే. ఇప్పుడు దాన్ని ఏందో ఒక వ్యవసాయ భూమిని ఒక 15 సంవత్సరాల క్రితము ఎవరో ఒక రియల్టరు దాన్ని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చి నాలా ప్రభుత్వానికి ఆ రోజులు 6%, 9% ఉండే. 9% నాలా ఫీజులు కట్టి తర్వాత ఏ అధికారి అర్బన్ అథారిటీ ఉంటుందో, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, డిటిపిసి అయితే డిటిపిసి, ఏది ఉంటే దాంతో ఫీజులు కట్టి మళ్ళీ స్క్వేర్ మీటర్కు 30 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు కట్టి ప్లాట్లు చేసి లీగల్గా అమ్మినవి వెంచర్లు. ఇవి లీగల్గా అమ్మిన వెంచర్లు. ఆక్యుపై తర్వాత వదిలిపెట్టండి. లీగల్గా అమ్మిన వెంచర్లు 15-20 సంవత్సరాలకు అమ్మిన తర్వాత ఈ చేతులు మారినాయి, ఓనర్లు మారిండ్రు, అన్నీ అయిపోయినాయి. చాలా వాటిని ఇల్లు కట్టుకున్నారు, చాలా వాటికి ఆడపిల్లల కట్నం కింద ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ 15 సంవత్సరాల క్రితం ఒక 25 ఎకరాల వెంచర్ చేస్తే ఆల్ లీగల్ డాక్యుమెంట్స్తోని ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళంతా ఆవేదన. ఇది తీసుకుపోయి ఇప్పుడు అది 22A పెట్టేసి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ వెంచర్ని? మళ్ళీ వీళ్ళందరినీ కూడగొట్టి, వాని బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఆ రియల్టర్ బాధ్యత ఈ ఓనర్లందరినీ కూడగొట్టి, కొన్నోళ్ళందరినీ కూడగొట్టి ఎంత ఇస్తావు? ఇలా 30,000 ఉందంటారా అక్కడ నరసింహారెడ్డి? 30,000 అంటే మరి ఒక 10% అని ఇయరానే. 10% దగ్గర ఎక్కడ ఏది ఈయనకు పోయేది 10 పై, ఈయన పైకి ఆయన పైకి 10%, ఈ 30% ఇవ్వాలి. అట్లానే నీకు చాలా మిగులుతుందా అంటారు పైన. నువ్వు ఎంత కొన్నావు చెప్పంటాడు. అరే ఎంత కొనుడు ఏంది అసలు, నీకు ఏం సంబంధము? ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ప్రభుత్వానికి 9% కట్టి నాలా కన్వర్షన్ చేసుకొని దాన్ని వ్యవసాయేతర భూమి చేసి పర్మిషన్లు వేసి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి డ్రైనేజ్ కట్టి బెటర్మెంట్ ట్యాక్స్ కట్టి అన్నీ చేస్తే ఇవాళ తీసుకుపోయి నువ్వు 22A పెడతావు. ఇది దోపిడీకి కాదా? ఏం రీజన్ చెప్పండి దానికి? ఇగో ఈ 3 రకాల భూదోపుళ్ళు ఇవాళ 22Aలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 15-16 లక్షల ఎకరాలు ఉండే, నాకు తెలిసి నా సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఎంత తెలుసా అండి? 1 కోటి ఎకరాలు పోయింది. అది 1 కోటి ఎకరాలండి. అంటే దాదాపు ఉన్న భూమిలో 68 వ్యవసాయ భూములు అన్ని దాదాపు అలానే ఉన్నాయి. ఊర్ల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఊర్లలో కట్టుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళవి అప్పుడేదో ఒక శిఖరాలు ఉన్నాయి, బొకరాలు ఉన్నాయని చెప్పి వెనకటి ఎప్పుడో రికార్డ్ అది అక్కడ ఇప్పుడు ఊరే వచ్చింది అసలు. అట్లాంటి 22Aలు ఉన్నాయని చెప్పేసి నీ భూమి అమ్మడానికి వీల్లేదంటారు వచ్చేవరకే. అమ్మడానికి వీల్లేదు పక్కన పెట్టండి, చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా దాన్ని మార్టిగేజ్ లోను పెళ్లిళ్ళ కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో అమ్మడానికి వీల్లేదు అనడానికి నేను ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు నా భూమి అది, నా హక్కుని కాపాడాలి ప్రభుత్వం. నేను ఎందుకు ఉంది, ప్రభుత్వం ఏర్పడేది ప్రజల హక్కులు కాపాడటానికి. ఆస్తి హక్కులు కావచ్చు, నా హక్కులు నువ్వు కాపాడాలి. రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కులు కాపాడే ఒక కస్టోడియన్గా నిన్ను పెట్టుకున్నమాట. ప్రభుత్వమే నా హక్కును హరిస్తా అంటే ఎవరికి చెప్పుకోవాలి? న్యాయస్థానాలు తప్పితే ఇంకా వేరే అవకాశం లేదు. ఇది చాలా తీవ్రంగా అండి. 22Aలో వీళ్ళు నిషేధిత జాబితాలో చేర్చడం అనేది పెద్ద భూదోపిడి. దాదాపు కొన్ని లక్షల కోట్ల కుంభకోణానికి వీళ్ళు భూ కుంభకోణానికి ఇలా తెరలేపోయినారు. మామూలు విషయం కాదు ఇది. ఇంకా సామాన్యులకు ఇంకా అక్కడక్కడ చేర్తలేదు. కానీ అసలు 22Aలో చేర్చే హక్కు నీకు ఎక్కడిది? ప్రైవేటు భూముల్ని ఒకటి. ఇప్పుడు నేను హైడ్రా గురించి వాళ్ళు చెప్తూ 2,600 ఎకరాలు రికవర్ చేసినామన్నారు కదా. ఈ 2,600 ఎకరాలు దీంట్లో ఉన్న దాంట్లో ఇప్పుడు చెరువులో పలానా ఆయన ఎక్స్ ఒక ఆయన వెంచర్ చేసిండు, ఇల్లు కట్టుకుని కూలగొట్టినాం.